పార్లమెంట్లో పెట్టాలి అని కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి అని కోరుతున్నాం. అలాగే మన్య పోరాట ప్రాంతాలన్నీ ప్రజలు సందర్శించే విధంగా, చైతన్యం స్ఫూర్తి కలిగే విధంగా అవన్నీ శిథిలమైపోతున్నాయి. మన్య ప్రాంతంలో అవన్నీ భద్రపరచాలి. పర్యాటక కేంద్ర వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆ విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుని పేరు మీద పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని వెంటనే పెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులకి, యువతీ యువకులకి స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా అల్లూరి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నాం. మన్య పోరాట ప్రాంతంలో ఉన్నటువంటి చిహ్నాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి, అంతర్ధానం అయిపోతున్నాయి. ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ వెంటనే ఆ మన్య పోరాట ప్రాంత చిహ్నాల్ని భద్రపరచాలి, వాటిని సంరక్షించాలి. ప్రజలందరూ సందర్శించి స్ఫూర్తిని పొందే విధంగా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నాం. కేంద్రమైన భీమవరం పట్టణంలో పాత బస్టాండ్ ప్రక్కన దశాబ్దాల క్రితం నిర్మితమైనటువంటి అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ఉండేది. ఆ హాలు సేవా కార్యక్రమాలకి, కళా సాంస్కృతిక కార్యక్రమాలకి, ప్రజా కార్యక్రమాలకి, స్వచ్ఛంద సంస్థలకి, ప్రజలకి ఉపయోగపడేటువంటి ఒక భవనంగా అందుబాటులో ఉండేది. ఆ భవనాన్ని సరిగా మెయింటైన్ చేయక మున్సిపాలిటీ వాళ్ళు శిథిలావస్థకు చేరింది. దాన్ని కూలగొట్టారు. కూలగొట్టిన స్థానంలో మళ్ళీ కొత్తగా భవనం నిర్మిస్తారు, ప్రజా ఉపయోగంగా చేస్తారని అందరం కూడా ఆశించాం. చెయ్యకపోగా ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా, చెత్త చెదారం వేసే డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇది అల్లూరి సీతారామరాజుని, విప్లవ వీరుణ్ణి, స్వాతంత్ర సమరయోధుడిని ఘోరంగా అవమానించినట్టే. ఇప్పటికైనా సరే మున్సిపాలిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం అది అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్స్ని పునర్నిర్మాణం చేయాలని కోరుతున్నాం. ఆ నిర్మాణం చేయాలని కోరుతూ ఈ రోజున పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షకి కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అక్కడ 4 అంతస్తుల భవనాన్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నిర్మించాలి. అది ప్రజా ఉపయోగ భవనంగా తీర్చిదిద్దాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూనుకోవాలని కోరుతున్నాం. ఈ హాలుని నిర్మాణం కోసం ప్రజలందరూ కూడా సాధన కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్పందించకపోతే సాధన కమిటీ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకి పూనుకుంటుందని. పాత బస్టాండ్ వద్ద మన్య విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక మెమోరియల్ హాలు ఉంది. దానికి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గత అనేక దశాబ్దాల క్రితం స్వాతంత్ర సమరయోధుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఎవరైతే మెమోరియల్ కమిటీ ఉన్నారో ఆ కమిటీ వారు అక్కడ ఒక హాల్ నిర్మించి అనేక దశాబ్దాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ హాలు ఉపయోగపడింది. చాలా తర్వాత ఆ హాల్ని మున్సిపాలిటీ వారు స్వాధీనపరచుకోవడం, మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే చాలా సంవత్సరాల పాటు కూడా అది పేద, మధ్యతరగతి ప్రజలకి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి అన్నింటికి కూడా ఆ హాల్ ఉపయోగపడింది. కానీ గత కొన్నేళ్లుగా ఆ మెమోరియల్ హాల్లో భీమవరం పట్టణంలోని సేకరించిన చెత్త అంతా కూడా ఆ హాల్లో వేయడం, అలాగే చివరికి ఆ హాల్ పాడైపోయిన ఉద్దేశంతో కూలగొట్టిన తర్వాత కూడా భీమవరం పట్టణంలో ఏదైతే శిథిలాలు, వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలని అక్కడ వేయడం జరిగింది. అంటే స్వాతంత్ర సమరయోధుడికి, విప్లవ వీరుడికి ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా, ఆయన అవమానపరిచే విధంగా ఇవాళ అది మున్సిపాలిటీ కానివ్వండి, పాలకులు కానివ్వండి వ్యవహరించారు. ఇది చాలా అన్యాయమైన విషయం. అందువల్ల తక్షణమే అక్కడ ఆ స్థలాన్ని పరిశుభ్రం చేయాలి, ఆయన పేరు మీద మెమోరియల్ హాల్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. భవిష్యత్తులో మున్సిపాలిటీ కానీ, ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి నిర్మాణ ప్రకటన చేయకపోతే భీమవరం పట్టణంలోని ప్రజా సంఘాలని, అలాగే అనేక సంస్థల్ని, అలాగే అనేక సంఘాలని, సంస్థల్ని, ప్రజా సంఘాలు అన్నీ కలుపుకుని మేము రాబోయే కాలంలో
దాన్ని సాధించడం కోసం ఒక ప్రజా కార్యక్రమంగా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. మరి ఆ మహానుభావుడు త్యాగాలు ఇవాళ వెలకట్లేంది. ఆయన పేరిట నిర్మించినటువంటి భవనం కొలగొట్టేయడమే కాకుండా అక్కడ అస్తవ్యస్తంగా చెత్త కూడా వేసేస్తున్నాం. అందుచేత మన దేశ నాయకులుగా మనం చేసే ఎందుకంటే ఇవాళ ఇవే అని అడుగుతున్నాం. ఎందువల్లంటే భావి తరాలకు ఈ త్యాగదాన్ని చెప్పాలని అందరికీ కూడా తెలియజెప్పాలంటే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. కానీ పడిపోయిన బిల్డింగ్ని మరి నిర్మించడానికి ఎంత జాప్యం అర్థం కావట్లేదు. ఏదైనప్పటికీ వాళ్ళ సాధన కమిటీ తరఫున నిరంతర పోరాటం చేసి ఆ భవన నిర్మాణానికి మనంతా కృషి చేయాలని, ఈ పోరాటంలో జాతి కుల మత రహితంగా అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ భవన సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి గతంలో మనం చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు భవనం అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వానికి మరి అక్కడ అందుబాటులో ఉండేది. అక్కడ పార్లమెంట్లు కానీ అసెంబ్లీ కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ ఎన్నికల్లో అక్కడ కౌంటింగ్ చేసేవారు. సభలు సమావేశాలు అక్కడే జరిగి మరి ఆ యొక్క భవనాన్ని ఎందుకు చూశారు అనేది తెలీదు. ఆ భవనం ప్లేస్లో కొత్త భవనం నిర్మించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అల్లూరి సీతారామరాజు గారు అంటే సామాన్య వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి. బ్రిటిష్ సామ్రాజ్యం మీద అలుపెరగని పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవీ. అటువంటి వీరుడి యొక్క పేరున్నటువంటి భవనాన్ని తొలగించి అధికారుల వరకు మాట్లాడకపోవటం చాలా దారుణం. మరి వెంటనే ఆ భవనాన్ని నిర్మించాలని ఈ సాధన కమిటీ చేసే ఉద్యమానికి భీమవరం పట్టణ ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి మరి నేడు జూలై 4వ తారీఖు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి మనందరం జరుపుకుంటున్నాం. కేవలం జయంతి వర్ధంతులకి మనం దండలేసి ఊరుకుంటున్నాం తప్ప అటువంటి విప్లవ వీరులు కుల మతాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడైతే పీడిత వర్గాలు ఉన్నాయో వారి యొక్క అభ్యుదయం కోసం బ్రిటిష్ వారి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించి మన స్వతంత్రం సాధించినప్పటికీ మనం కేవలం అనుక్షణం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యి మన విప్లవ వీరుల్ని స్వతంత్ర సంప్రదాయాలని పూర్తిగా విస్మరిస్తున్నాం. మన భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఉన్నటువంటి మెమోరియల్ హాల్ని వివిధ కారణాల చేత కూల్చివేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించకపోవటం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు ఎన్నికల లబ్ధి కోసం, ఎవరు పాలిటిక్స్ కోసం వాళ్ళు ఆయన జయంతికి లేదంటే ఇంకో కార్యక్రమాల్లో ఆయన పేరు వాడుకుంటున్నారు తప్ప శాశ్వతంగా 10 మందికి ఉపయోగపడేది ఆయన పేరు మీద ఉండేటటువంటి ఆ మెమోరియల్ హాల్ని తీసేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం కానీ దాన్ని పునర్నిర్మించాలన్న విషయం మీద ఎటువంటి కమిటీ వేయడం కానీ ఏం చేయలేదు. మరి ఇది నిజంగా మనం చాలా బాధాకరమైన విషయమే. మరి దీని మీద ఈరోజు అన్ని వర్గాల వారు కలిసి ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష చేపట్టడం, దాంట్లో మా రైతు కార్యాచరణ సమితి కూడా పాల్గొంటుంది.